సాయిరామ్. భక్తి లక్షణాలు రకాలు. భక్తి నానా రకాలు. స్వస్వరూపానుసంధానం అనేది భక్తికి ప్రధాన లక్షణం. పూజాదుల ద్వారా భక్తి ప్రేమలను వ్యక్తం చేయటాన్ని అర్చనా భక్తి అంటారని వేదవ్యాస మహర్షి నిర్వచించారు. ప్రేమ, శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దేవపూజ చేసినప్పుడు అది అర్చనా భక్తి అవుతుంది. గర్గాచార్యుని ప్రకారం భగవంతుని గుణకీర్తనం చేయటమే భక్తి. అఖండ ఆత్మానుసంధానం, కథాకీర్తనం, విహితమైన ఆచరణ ఇవి భక్తి లక్షణాలని సాండిల్యముని నిర్వచించారు. మనసు కర్తృత్వ భోక్తృత్వ భావాల నుండి రహితమైనప్పుడు అది నిరహంకారం అవుతుంది, బ్రహ్మార్పణం అవుతుంది. అలా యోగం సిద్ధిస్తుంది. కర్మఫలాసక్తి లేకపోవడమే నిష్కామ కర్మం. అదే కర్మయోగ రహస్యం. సర్వకర్మలను భగవంతునికి అర్పించాలి. క్షణం కూడా భగవంతుని విస్మరించకూడదు. ఇతర విషచింతన వదిలి మనసు నిర్భిన్నం, నివృత్తం, విరక్తం చేసుకోవాలి. వీటినే భక్తి లక్షణాలుగా నారద మహర్షి పేర్కొన్నారు. ఇలా భక్తిని గూర్చి రకరకాల నిర్వచనాలున్నాయి. మనం మాత్రం ఈ భవసాగరాన్ని తరించటానికి కేవలం గురుకథనే నిరంతరం స్మరించుకుందాం. అనుభవసిద్ధమైన, సందేహరహితమైన ఈ కథలను ఒక గ్రంథంగా వ్రాయాలన్న సంకల్పం నాకు. ఇలాంటి అనవసర వాక్యాలు రాయొద్దు. ఇది హేమాడ్ రాస్తున్న గ్రంథం, మీరు రచయిత కాదు, గమనించండి. బాబా ప్రథమ దర్శనం గోధుమలు విసురుట. ఒకసారి నేను షిరిడీ వెళ్ళడం జరిగింది. బాబా దర్శనం కోసం నేను మసీదుకు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బాబా తిరుగలతో గోధుమలను విసురుతున్నాడు. అది చూసి విస్మితుడనయ్యాను. ఈ సంఘటన సాయి చరిత్ర రచనకు దారి తీసింది. ఉత్తమ శ్లోకుడైన అతని గుణగణాలను వర్ణిస్తుంటే, అతని ప్రేమ కథలను చెప్పుకుంటూ ఉంటే చిత్తం శుద్ధి చెందుతుంది, బుద్ధి వికసిస్తుంది. పుణ్యశ్లోకుడైన అతని గుణాలను కీర్తిస్తూ ఉంటే, అతని లీలలను కథలను వింటూ ఉంటే భగవంతుడు ప్రీతుడవుతాడు. క్లేశాలన్నీ నివారణమవుతాయి, త్రితాపాలు నశిస్తాయి. ఇక సావధానులై పై సంఘటనను వినండి. బాబా కరుణను, వాత్సల్యాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం, ముఖ ప్రక్షాళనం ముగించుకొని తిరుగలి ముందు విసరటానికి కూర్చున్నాడు. ఒక చాట తీసుకున్నాడు. గోధుమలున్న సంచి వద్దకు వెళ్ళాడు. పిడికిళ్లతో గోధుమలను తీసుకొని చాటలో వేసుకున్నాడు. ఒక ఖాళీ సంచి నేలపై పరిచాడు. దానిపై తిరుగలి పెట్టాడు. విసురకర్రను దాని రంధ్రంలో పెట్టి కొట్టి గట్టిగా కదలకుండా బిగించాడు. తర్వాత తన కఫినీ చేతులను పైకి ముడుచుకున్నాడు. కాళ్ళు రెండు బార్లా చాపి తిరుగలిని విసరడానికి సిద్ధమయ్యాడు. అది చూసి బాబాకు ఈ పిచ్చేమిటి, గోధుమలు ఎందుకు విసురుతున్నాడు అని ఆశ్చర్యపోయాను. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అపరిగ్రహుడు, అకించనుడు అయిన ఈ బాబాకు ప్రాపంచిక చింతన ఎందుకో అని విస్తుపోయాను. సాయిరామ్.